గో ఇది చూడండి. ఏంది ఇది? కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అంట. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం 5,000 రూపాయలను అందజేసిన మల్లాపూర్ మండలం ముత్యంపేట ఆటో కార్మికులు 5,000 రూపాయలు అందజేసిరని ఎంత పెద్ద క్రియేట్ చేసుకుంటున్నారు చూడు. వీళ్ళకి పైసలు తక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఇక ఏందంటే మా కార్మికులు కూడా సహకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా ఏదో మాట్లాడినట్టుగా చెప్పేసి ఏం చేస్తారంటే ఇక వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ తరఫున ఉండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళనే కదా పీడించుక తిన్నది 10 ఏళ్ళల్లో. ట్యాక్సుల రూపంలో రకరకాల పర్మిట్ రూపంలో విపరీతంగా గోసపుచ్చుకున్న వీళ్ళది. ఇప్పుడేమో వీళ్ళే మాకు 5,000 రూపాయలు సాయం చేస్తున్నారట. మీకు 5,000 తక్కువ ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. ఇదేంటంటే ప్రచారం కోసం అంతే. ఇది ఇట్లాంటి ప్రచారము సిల్లీ ప్రచారం చేస్తారు. ఈ చిన్న ప్రచారానికి కూడా ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఈ 5,000 రూపాయలు ఓకే వీళ్ళు అందజేస్తుర్రు, సరే ఆటో అన్నలు అందజేస్తుర్రు, సరే 5,000 అందజేస్తున్నారు అని అనుకుందాం. ఈ 5,000 రూపాయల కోసం వీళ్ళు ఎంత ఖర్చు చేసి ఉంటారు? ఇక్కడ ఈ మీటింగ్ కోసము వచ్చిన వాళ్ళకి భోజనాలు కావచ్చు, జనాలు వచ్చినందుకు వాళ్ళకు చెయ్యాలి కదా అంతో ఇంతో. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఆలోచించురు మీరు. ఇంకా ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు. సరే ఎక్కడైనా చిన్న క్లిప్పు సరే వాళ్ళు ఇచ్చిర్రు ఏదో సోషల్ మీడియాలో పెట్టొచ్చు, ఇంతమందిని పిలిపించేసి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళని కార్యకర్తలను పిలిపించుకొని ఎదురుగా కూసబెట్టుకొని ఉత్తగానే పోతారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు కార్యకర్తలు వాళ్ళకి ఏం ఏర్పాటు చేయరా మంచి మర్యాద? ఇగో అట్లా ఉంటుంది వీళ్ళది. ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు అన్నట్టు. ఈ పార్టీని ఎవ్వరు అసలు సహించకపోతుండే. ఈ కలర్ చూసి కూడా అంత విరక్తి పుడుతుండే వైఎస్ఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు. ఎట్లా అంటే ఈ కలర్ కూడా ఈ కారం తప్పిన కలర్ ఉంటుంది అది వాస్తవానికి. అది మెడల్ వేసుకున్నా కానీ అట్లా ఉంటుంది. కానీ ఏంటంటే సరే ఉద్యమం కోసం మనోడు ఒకడు కొట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ ఇక పోటీపడి ముందరకు వచ్చారు. కానీ ఇంకా భవిష్యత్తులో లేదు. కానీ వీళ్ళు ఏమంటారు? దమ్ముంటే కేటీఆర్ మాట్లాడతాడు, దమ్ముంటే కొడంగల్లో రాజీనామా చెయ్యి అని. అప్పుడు నీకు తెలుస్తుంది నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్లయితే మీరు ఎంతమంది ఉన్నారు? 30 మందో 35 మందో ఉన్నారుగా. నిజంగా మీకు దమ్ము ఉంటే, మీకు మూతి మీద మీసాలు ఉంటే, మీరు తినేది అన్నం అయితే మీరందరూ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరి. మీరు ఎన్ని సీట్లు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిస్తే అన్ని సీట్లు మీరు గెలిచిరనుకో ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే 100%. మీరు దమ్ముంటే రాజీనామా చేయర్రి. మీరు రాజీనామా చేయలేక భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? పుసుక్కున మేము ఒకవేళ రాజీనామా చేస్తే మేము గెలవలేము, మళ్ళీ కొన్ని సగం సీట్లు వెళ్ళిపోతాయి అని భయంతో బతుకుతున్నారు మీరు. మీకు దమ్ముంటే చెయ్యిరి. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, సారే రావాలా మళ్ళీ కేసీఆర్ అని అంటారు కదా. మీకు దమ్ముంటే మీ 35 సీట్లు రాజీనామా చేయరి, చేసి మళ్ళీ పోటీ చేయరి. అన్నీ గెలుస్తారేమో చూద్దాం. అన్నిటికన్నీ ఆ ధైర్యం చేయరు. ఎంతసేపు ఉన్నా తొడగొట్టాలి, ఫామ్ హౌస్లో కూర్చొని తొడగొట్టాలి, ఎన్నో పార్టీ ఆఫీసులో కూర్చొని తొడగొట్టాలి. మీకు దమ్ముంటే చేసిరనుకో నిజంగా ఇవి సెమీఫైనల్సే అనుకుందాం. మీరు 35 సీట్లు రాజీనామా చేసి పోటీ చేయరి. నెక్స్ట్ 2029కి ఇది సెమీఫైనల్సే అనుకుందాం. ఖచ్చితంగా మీకు దమ్ముంటే మొత్తం మీరు రాజీనామా చేయరి. రాజీనామా చేసి పోటీ చేస్తే తెలుస్తుంది. అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది. అంటే దమ్ముంటే మొగోడమైతే ఎవరు మొగోలు ఎవరు ఆడోళ్ళు అనేది తెలుస్తుంది. అట్లా ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అంటే తొడగొట్టేది, అంటే తొడగొట్టి రాజీనామా చేయాలి. 10 సీట్లు రాజీనామా చేస్తే 5 కోల్పోవాలి. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఏంది ఆయన పథకాలు, ఉచిత కరెంటు రైతులకు, ఏకకాలంలో రుణమాఫీ చేసిన నిజంగా ఏకైక నాయకుడు వైఎస్ఆర్. నిజంగా పేదలకు మాత్రం ఏం చేసిండో, ఎంత కష్టపడ్డాడో, ఎక్కడి నుంచి తెచ్చిండో ఏమో కానీ ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ పీరియడ్లో. అప్పుడు కేసీఆర్ పీరియడ్లో తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పేసి చెప్పుకుంటాడు. నానా రకాలుగా ట్యాక్స్లు వేసి హింసించి పేద ప్రజలని గోసబుచ్చుకొని తలసరి ఆదాయం పెరిగింది, ఇప్పుడు తలసరి ఆదాయం తగ్గిందని మాట్లాడుతున్నావు. ఇప్పుడు తలసరి ఆదాయం తగ్గిందంటే ప్రజల మీద విపరీతమైన ట్యాక్సులు వేస్తలేదు ఉన్న ప్రభుత్వం. నువ్వు విపరీతంగా ట్యాక్సులు వేసి ముక్కు పిండి వసూలు చేసి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పినావు. తలసరి ఆదాయం పెరగడం అంటే అట్లా కాదు. వాడు కష్టపడి వాడు ఏదన్నా చేసుకొని పెరిగితే దాని తలసరి ఆదాయం పెరిగింది అనాలి. కానీ నువ్వు విపరీతంగా పోలీసులని జనాల మీదకి వదిలి
ఈ విపరీతమైన చాలాన్లు రాపిచ్చి, ట్యాక్సులు రాపిచ్చి, కరెంటు బిల్లులు పెంచి, ప్రతి వస్తువు మీద ట్యాక్సులు, పెట్రోల్ మీద దేశం మొత్తము కేంద్రం తగ్గించినాక రాష్ట్రాలు కూడా తగ్గియమని చెప్తే మేము తగ్గియమని మాట్లాడినవి ఇవాళ తలసరి ఆదాయం తగ్గిందని మాట్లాడుతున్నాం. ఎందుకు పేద ప్రజలను పీడించుకొని తిని తలసరి ఆదాయం పెంచితే అది మంచిదా రాష్ట్రానికి? తలసరి ఆదాయం పెరగాలి. ఎప్పుడు పెరగాలి? వ్యక్తులు కష్టం చేస్తున్నప్పుడు, దాంట్లో రెవెన్యూ వచ్చినప్పుడు తలసరి ఆదాయం అట్లా పెరిగితే బాగుంటుంది. కానీ మీలాంటి నియంతలు ముక్కుబిండి ట్యాక్సులు వేసి వసూలు చేసి పెట్రోల్ మీద, డీజిల్ మీద, వీటి మీద, లిక్కర్ మీద విపరీతంగా రేట్లు పెంచి ఇగో ఇప్పుడు ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగిందంటే అది ఎవడు అది నమ్మడది. దాన్ని తలసరి ఆదాయం పెరిగినట్టు కాదు. ముక్కుబిండి బ్రిటిష్ వాడు కాంక వసూలు చేసినట్టు వసూలు చేసినావు. అది మీరు చేసింది. తలసరి ఆదాయం అంటే అది మీరు చేసిన పెంచుడు ఆదాయం. అవన్నీ ఏవి పెంచకుండా మధ్య తరగతోడు కానీ పేద తరగతోడు కానీ మంచిగా బతుక్కుంటూ ఉండి నువ్వు తలసరి ఆదాయం పెంచితే దాన్ని ఎవడైనా అప్రిషియేట్ చేస్తుండప్పుడు. ఇప్పుడేమో తగ్గింది అని చెప్పేసి వీళ్ళ మీద అంటే వీళ్ళు కూడా పెంచి ఇంకా ప్రజల వ్యతిరేకత తెచ్చుకోమనా? అన్ని రాజకీయాలైనా ప్రతిదీ రాజకీయాలు మాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు, కేసీఆర్ గారిని రమ్మనండి, మేము ఆయన గౌరవంగానే ఆయన గౌరవాన్ని కాపాడుతాము, ఆయన గౌరవం తీయకుండా ఆయన 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన సలహాలు తీసుకుంటాము, ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా మేము చూసుకుంటాం, మేము మాటిస్తున్నాం అధ్యక్ష అని అసెంబ్లీలో కూడా చెప్పిండు. ఇంకా ఎందుకు ఫామ్ హౌస్లో దాచుకుంటుండ ఆయన? ఎందుకు దాపెడుతుర్రు? ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి ఏదో సాకుతో నాటు పోతున్నారు. పోయి తర్వాత ఏం చేస్తాడు, రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తాడు. నాకు ఇంకా చాలు రాజకీయాలు, నేను ఇప్పటికి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని చెప్పేసి చిన్నగా వేస్తాడు. కేటీఆర్ ముందల దోస్తాడు. కేటీఆర్ ముందల దోయగానే కేటీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ గుంట తోడుకుంటాడు, గుంటలో దునుకుతాడు. అది కేటీఆర్కి అలవాటే అది. ఎందుకంటే హరీష్ రావుని రానియరు. ఇది మా అయ్య పెట్టిన పార్టీ, అది మాది, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు, నీకు అంటే ఏదైనా మంత్రి పదవి ఇస్తాను తప్పితే ముఖ్యమంత్రి స్థాయి నీది కాదని చెప్పేసి హరీష్ రావుని పక్కకు నొక్కుతారు. హరీష్ అన్న ఏం చేస్తాడు, ఆయన ద్వారా ఆయనకున్న తెలివి ఆయనకు ఉంటుంది కదా. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నాడు. ఈయన నిన్న మొన్న అమెరికా నుంచి వచ్చి రాజకీయాల నుంచి వచ్చి ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు రాజు చస్తే ఎవ్వడు పోడు. రాజు కుక్క చచ్చిందనగానే ఊళ్ళో జనాలు అందరు పోతారు. ఎందుకంటే రాజు మెప్పు పొందుతందుకు. అరే ఎవడోడు వచ్చిండు, ఈ మా కుక్క చచ్చింది చూస్తాను కోడోడు వచ్చిండని రాజు పైనుంచి అందరూ చూస్తుంటాడు, ఈడు వచ్చిందని. కేటీఆర్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు కేటీఆర్ ఎమ్మటి ఎందుకు ఉరుకులాడుతున్నారు అందరు జనాలు, ఏ పైన కేసీఆర్ ఉన్నాడు, ఎవరెవరు మంచిగా పని చేస్తున్నారు ఏంది అని చూస్తుంది అంతే. అదే కేసీఆర్ లేకుంటే కేటీఆర్ని కూడా దేక్తాడా? ఎవడు దేకడు. అది జనాలకు కూడా తెలుసు, ఎమ్మటి తిరిగేటోళ్ళకు కూడా తెలుసు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కేటీఆర్ ఏమనుకుంటా అంటే వీళ్ళందరూ నన్ను చూసే వస్తున్నారు, నా దగ్గర అపర టాలెంట్ ఉన్నది, మస్తు టాలెంట్ ఉన్నది, నన్ను చూసి వీళ్ళందరూ ఇట్లా నా వెనకాల పడుతున్నారు, నేను చాలా గొప్పోని, నేను అసలు దేశ రాజకీయాలనే శాసించేటువంటి వ్యక్తిని, కానీ ఏదో ఇక తెలంగాణలో ఉంటున్నా అన్నట్టుగా. మరి వీళ్ళందరూ జై తెలంగాణ అంటారు, మరి టీఆర్ఎస్ అనేది తీసేసిరు, బీఆర్ఎస్ అనేది పెట్టుకురు. మరి జై భారత్ అనాలి కదా. మరి జై భారత్ అనకుంటే ఎంతసేపటికి జై తెలంగాణ అంటారు ఎందుకు మరి? ఇవి ఈ అంతా ఈ అస్సలు ఎక్కడంటే కిచిడి కచరా, ఈ మన జిహెచ్ఎంసీది ఉంటుంది కదా డబ్బా, అట్లాంటి రాజకీయాలు ఈ టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాయి. బీఆర్ఎస్ అని తీసేసుకోరు, టీఆర్ఎస్ అనే పెట్టుకోరు. మరి ఎందుకంటే అంటే జై తెలంగాణనే అంటారు కదా. ఇంకెక్కడ తెలంగాణ వచ్చే పాయే ఉన్న కాడికి దోసుక తింటిరి. ఇంకా తెలంగాణని మొత్తం పేద తెలంగాణని చేసిరు. బంగారు తెలంగాణ కాదు, పేద తెలంగాణ. ఆ తెలంగాణని చేసిరు మీరు.